సినిమా వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం కార్యాలయం స్పందించింది. తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కు కృతజ్ఞతలంటూ ప్రకటన విడుదల చేసింది. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా తెలుగు సినిమా సంఘాల ప్రతినిధులు సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారా అని ప్రశ్నించింది. గత ప్రభుత్వం సినిమా రంగం వారిని అగ్ర నటులను ఎలా చీత్కరించిందో మరిచిపోయినట్లున్నారని అందులో పేర్కొంది. ఇకపై ప్రభుత్వంతో వ్యక్తిగత చర్చలుండవని, సినిమా సంఘాల ప్రతినిధులే రావాలని తెలిపింది. కూటమి ప్రభుత్వం వ్యక్తులను కాదు సినిమా రంగం అభివృద్ధినే చూస్తుందని ఉప ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేసింది. సినిమా వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం కార్యాలయం స్పందించింది. తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కు కృతజ్ఞతలంటూ ప్రకటన విడుదల చేసింది. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా తెలుగు సినిమా సంఘాల ప్రతినిధులు సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారా అని ప్రశ్నించింది. గత ప్రభుత్వం సినిమా రంగం వారిని అగ్ర నటులను ఎలా చీత్కరించిందో మరిచిపోయినట్లున్నారని అందులో పేర్కొంది. ఇకపై ప్రభుత్వంతో వ్యక్తిగత చర్చలుండవని, సినిమా సంఘాల ప్రతినిధులే రావాలని తెలిపింది. కూటమి ప్రభుత్వం వ్యక్తులను కాదు సినిమా రంగం అభివృద్ధిని చూస్తుందని ఉప ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేసింది. సినిమా వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయం స్పందించింది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. వినయ్, శ్రావణి, సినిమా వివాదానికి సంబంధించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైపు నుంచి స్పందన వచ్చింది. కొద్దిసేపు క్రితమే ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ అయింది. ముఖ్యంగా తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కు ఉప ముఖ్యమంత్రి కృతజ్ఞతలు అంటూ కూడా దాంట్లో చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. అయితే ముఖ్యంగా దాంట్లో కొన్ని క్వశ్చన్స్ కూడా రైజ్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడయి ఏడాది కావస్తున్నా తెలుగు సినిమా సంఘాలు ప్రతినిధులు గౌరవ ముఖ్యమంత్రి గారిని ఎందుకు మర్యాదపూర్వకంగా కలిశారని కూడా దాంట్లో అడగడం జరిగింది. గత ప్రభుత్వం సినిమా రంగం వారిని అగ్రనటుని ఎలా తిరస్కరించిందో మర్చిపోయినట్టున్నారు కూడా దాంట్లో మెన్షన్ చేశారు. ఇకపై ఆ ప్రభుత్వంతో వ్యక్తిగత చర్చలు ఉండవు, సినిమా సంఘాలు ప్రతినిధులే రావాలంటూ దాంట్లో ఉప ముఖ్యమంత్రి కార్యాలయం రిలీజ్ చేసిన ఆ ప్రెస్ నోట్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు. కూటమి ప్రభుత్వం ఆ వ్యక్తులను కాదు సినిమా రంగం అభివృద్ధి వైపే చూస్తుందంటూ దాంట్లో మెన్షన్ చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు సినిమా రంగానికి పరిశ్రమ హోదా కల్పించి అభివృద్ధి చేయాలని ఈ రంగంలో ఉన్నవారి గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా చూస్తుంటే తెలుగు సినీ రంగంలో ఉన్నవారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్ల కనీస మర్యాద కృతజ్ఞత కనిపించడం లేదని ఆ పవన్ కళ్యాణ్ కార్యాలయం విడుదల చేసిన నోట్ లో చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని తెలుగు సినిమా సంఘాలు కనీసం ఒకసారి కూడా మర్యాదపూర్వకం కలవలేదని దాంట్లో ప్రశ్నించడం కూడా జరిగింది. కేవలం తమ చిత్రాల విడుదల సందర్భంలో ప్రభుత్వం ముందుకు రావడం మినహా చిత్రరంగం అభివృద్ధి కోసం ఎందుకు ముందుకు రావడం లేదని కూడా పవన్ కళ్యాణ్ కార్యాలయం విడుదల చేసిన నోట్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు. అందరూ కలిసి రావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సూచించిన సానుకూలంగా ఎందుకు స్పందించలేదని కూడా దాంట్లో ప్రశ్నించారు. గత ప్రభుత్వం సినిమా రంగాన్ని, సినిమా నటులను, అగ్ర నటులను ఏ విధంగా చూసిందన్నది కూడా దాంట్లో చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. ముఖ్యంగా అటు గత ప్రభుత్వం వ్యక్తులు చేసిన పనులు చూసేది, కక్ష సాధింపులు దిగేది, కానీ ఈ ప్రభుత్వం అలాంటి ఏం చేయట్లేదని కూడా దాంట్లో మెన్షన్ చేశారు. తమకు నచ్చిన వారి సినిమా
విడుదల సమయంలో తహసీల్దారులు థియేటర్ల దగ్గర నియమించి ఎన్ని ఇబ్బందులు పెట్టేదో నిర్మాతలు మర్చిపోతే ఎలా అని చెప్పి కూడా దాంట్లో ప్రశ్నించడం జరిగింది. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగానే కూటమి ప్రభుత్వం వ్యక్తులను చూడలేదు. అక్కినేని నాగార్జున కుటుంబానికి చెందిన వారి చిత్రం విడుదలైనప్పుడు సైతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగిన విధంగా ప్రోత్సహించేలా అనేక అంశాలను క్లాస్ ఇస్తూ కొద్దిసేపు క్రితమే ఆ డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి ఒక నోట్ విడుదల చేయడం జరిగింది. శ్రావణి, వినయ్, ఈ ప్రకటనలో కొన్ని క్వశ్చన్స్ రేస్ చేస్తూనే ఇకపై ప్రభుత్వంతో వ్యక్తిగత చర్చలు ఉండవు, సినిమా సంఘాల ప్రతినిధులు మాత్రమే రావాలని తెలిపింది. అంటే ఎలా చూడాలి? దీనిపై సినిమా వాళ్ళ నుండి ఎటువంటి రియాక్షన్ ఉండే అవకాశం ఉంది? అయితే ఖచ్చితంగా ఎందుకంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయిన నేపథ్యంలో కొద్దిగా థియేటర్ బంద్ కి సంబంధించి అన్ని నడుస్తున్న నేపథ్యంలో అటు డిప్యూటీ సీఎం కూడా హట్ అయినట్టు కూడా మనకి క్లియర్ గా తెలుస్తా ఉంది. దాంట్లో భాగంగానే కొద్దిసేపటి క్రితమే ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. అయితే మొత్తం ఇప్పటికే సినిమా రంగానికి సంబంధించి సినిమాని ముందుకు ఏ విధంగా తీసుకెళ్లాలి, దాన్ని అన్ని విధాలుగా ఏ విధంగా అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని ప్రభుత్వం చూస్తా ఉంటే, కానీ కొందరు వ్యవహరించిన తీరుని దాంట్లో పూర్తిగా తప్పుపట్టిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా అందరూ కలిసి వచ్చి ప్రభుత్వంతో స్పష్టంగా చర్చించామని పవన్ కళ్యాణ్ గారు సూచించారు. ముఖ్యంగా దిల్ రాజు, అల్లు అరవింద్, డి సురేష్ బాబు, సుప్రియ, చన్నబాబు, అశ్విని దత్, నవీన్ ఇలాంటి వాళ్ళంతా కూడా పరిశ్రమ అభివృద్ధి చేయవచ్చని కూడా దాంట్లో తెలిపారు. అయినప్పటికీ వీళ్ళంతా కూడా వ్యక్తిగతంగా వచ్చి తమ సినిమా టికెట్ ధరలు పెంచమని సినిమాటోగ్రఫీ శాఖలకు అర్జీ ఇస్తున్నారు తప్ప ఎవరికి వాళ్ళు ముందుకు వచ్చి మాత్రం దీనికి సంబంధించి స్పందించట్లేదని చెప్పి దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. మొత్తం మీద అంటే రిటర్న్ గిఫ్ట్ స్వీకారం సినిమా రంగానికి కొత్త పాలసీ అని కూడా దాంట్లో చాలా క్లియర్ గా మెన్షన్ చేసి ఇలా అనేక క్వశ్చన్లకు క్లారిటీ ఇస్తూ కొన్ని సూచనలు సలహాలు కూడా దాంట్లో చేయడం జరిగింది. శ్రావణి, వినయ్, ఓవరాల్ గా ఈ ఎపిసోడ్ అంతా చూస్తే ఏపీ ప్రభుత్వానికి ఇటు సినిమా వాళ్ళకి కొంత గ్యాప్ క్రియేట్ అయినట్టు అనుకోవచ్చా? అయితే ఖచ్చితంగా, ఎందుకంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా విడుదలవుతున్న తరుణంలో ఈ సినిమా వివాదం అన్నది కొద్దిగా ముదరడంతో ఈ నోట్లో ఉన్న అంశాలన్నీ కూడా చూస్తే అది ఖచ్చితంగా మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే గతంలో అంటే క్లియర్ గా దాంట్లో మెన్షన్ చేశారు, గత ప్రభుత్వం ఏ విధంగా సినిమా వాళ్ళని చూసింది, అగ్ర నటుల్ని ఏ విధంగా చూసింది, అగ్ర ప్రొడ్యూసర్లను ఏ విధంగా చూసింది, కానీ ఈ ప్రభుత్వం అలా చూడనప్పుడు కూడా ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తుందంటూ కూడా దాంట్లో క్లియర్ గా మెన్షన్ చేయడం కూడా జరిగింది. రైట్ వినయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.